పప్పుచారు ఎప్పుడు చేసినా కమ్మగా రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నూనె వేడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒకటి వేసుకున్నాను ఉల్లిగడ్డ నేను. వేగనివ్వాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేగాక ములక్కాయలు వేసుకోవాలి. పొట్టు తీసేసుకొని ములక్కాయ వేసుకున్నాక క్యారెట్ కూడా పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ములక్కాయ ఉన్న క్యారెట్ 2 నిమిషాలు వేగాక వంకాయ ముక్కలు వేసుకోవాలి. 3 వంకాయలు వేసుకున్నాను నేను. వేసుకొని కలుపుకొని కూరగాయ ముక్కలు మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత కాడలతో సహా నేను కరివేపాకు వేసుకుంటున్నాను. కాడలతో వేస్తే పప్పు చాలా గుమగుమలాడుతూ మంచిగా ఉంటుంది. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి, మెంతులను జీలకర్ర వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పోపులో కొద్దిగా వేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇట్లా కలుపుకొని కూరగాయ ముక్కలు మొత్తం మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు మొత్తం మగ్గాకనే చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకోవాలి. పప్పుచారుకి సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా పులుపు అయినా కానీ పప్పుచారు పులుపును కొట్టేస్తుంది. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. మరగనివ్వాలి. ఇది మరిగేలోపు పప్పు ఉడికిపోయింది. కందిపప్పు ఉడికిన కందిపప్పులో కారపొడి వేసుకోవాలి. కందిపప్పును శనగపప్పు వేసి ఉడికించుకున్నాను. మొత్తం మెత్తగా రుద్దుకోవాలి పప్పుని. ఇట్లా రుద్దుకున్నాక పులుసు మసులుతుండగా వెల్లుల్లి జీలకర్ర రోట్లో వేసుకొని దంచుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకొని ఈ వెల్లుల్లి జీలకర్ర ముద్ద ఇందులో వేసుకోవాలి. మరుగుతున్న పులుసులో వేసుకుంటే కమ్మగా వస్తుంది. స్మెల్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందాక ఉడికిన పప్పును ఈ పులుసులో వేసుకొని కలుపుకోవాలి. పులుసులో వేసుకొని కలుపుకొని పప్పు చిక్కగా అయితే మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇట్లా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి కొంచెం మసాలా లైట్గా మంచి స్మెల్ కోసం లైట్గా మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా రెమ్మలతో సహా వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని పప్పు మరగనివ్వాలి. ములక్కాయలు మంచిగా ఉడికేదాకా మరగనివ్వాలి పప్పుని. ఇలా మరిగిన పప్పును పోపు పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి చిటపట్లాడాలి మంచిగా. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకొని చిటపట్లాడాక కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మరిగిన పప్పును ఇందులో పోపులో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కమ్మనైన పప్పుచారు తయారైపోయింది. ఇలా చేసుకుంటే పప్పుచారు చాలా రుచిగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే.